హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ బై బావ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇదొచ్చేసేసి ఏంటంటే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. సో, ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంకా హడావుడిగా ఉంటది నార్మల్‌గానే. ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఇంకా ఆ రోజు పూజ చేసుకోవాలి కదా! సో, దానికి తోడేంటంటే ఈరోజేంటంటే మా వాడి స్కూల్‌కి వెళ్ళాలనమాట. మా రిత్విక్ స్కూల్‌కి. వాడికేంటంటే స్పోర్ట్స్ డే కండక్ట్ చేశారనమాట. దానికి సంబంధించి ఈరోజు పిల్లలందరికీ ఏంటంటే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ చేస్తున్నారనమాట. సో, దానికైతే ఇంక వెళ్ళాలని చెప్పేసి ఇంక ఫాస్ట్‌గా ఇంకా అప్పటికే టైమొచ్చేసేసి 10:45 అయింది. నార్మల్‌గా అయితే 11:00 కల్లా వెళ్ళిపోవాలి. ఇంకా 11:00 కల్లా అయితే అవ్వదు అని చెప్పి 11:50కి అట్లా వెళ్దామని చెప్పి ఇంకా ఫాస్ట్‌గా అయితే ముందు పిల్లలకి లంచ్ అయితే పెట్టేసేసాను. సో, నెక్స్ట్ అయితే ఇంకా పూజ గూడా చేసేసుకుంటున్నాను. నార్మల్‌గా అయితే నా ఫ్రైడేస్ ఏంటంటే పూజ చాలా రిలాక్స్‌డ్‌గా ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేసుకుంటాను అట్లా పీస్‌ఫుల్‌గా కూర్చొని. బట్ ఈరోజేంటంటే 10 మినిట్స్‌లోనే పూజ చేసేసుకోవాల్సొచ్చింది. ఇంకా అయితే ఆహ్, ఆహ్, ఫాస్ట్‌గా చేసేసాననమాట. ఆహ్, నో నార్మల్‌గా ఇంకా పూజ చేసుకోకుండా వెళ్ళిపోదాంలే అని అనుకుంటే నాకేంటో మనసుకి అట్లా ఆహ్, చేసుకోకుండా వెళ్ళాలి అనిపించలేదు. నాకెందుకో పూజ చేసుకుంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. సో, నాకు రోజు కుదరదనమాట చేసుకోవడానికి. ఏంటంటే ఇంకా పిల్లలతో లంచ్ బాక్సెస్ పెట్టుకొని, వాళ్ళకి వదిలిపెట్టుకొనొచ్చి తిరుగుతా ఉండేసరికి నాకింకా మార్నింగ్స్ టైంలో అయితే బిజీగా ఉంటది. కుదరదు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే చాలా వరకు చేసుకోవడానికైతే ట్రై చేస్తాను నార్మల్ డేస్‌లో. బట్ ట్యూస్‌డే అండ్ ఫ్రైడే మాత్రం కంపల్సరీ మార్నింగ్ టైంలోనే చేసుకుంటాననమాట చాలా వరకు. ఇంకెప్పుడైనా కుదరకపోతే ఈవినింగ్స్ చేసుకుంటాను. అండ్ మిగిలిన టైంలో చేసుకోకపోయినా గానీ మిగిలిన డేస్‌లో ఈ 2 డేస్ అయితే కంపల్సరీ అయితే చేసుకుంటాననమాట. 90% అయితే. సో, ఇంకప్పుడు చేసుకున్నప్పుడు మాత్రం ఇంక హర్రీ బరీగా కాకుండా మంచిగా కూర్చొనైతే చేసుకుంటాను. బట్ ఈరోజైతే అలా కుదరలేదనమాట. త్వరగానే చేసుకోవాల్సొచ్చింది. సో, అంత త్వరగా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వెళ్ళినా కానీ, నాకైతే స్కూల్‌కి వెళ్ళేసరికైతే 11:30 అయితే అయిందనమాట. సో, ఇంక నేనైతే ఆహ్ ఆటో కోసం వెయిట్ చేశాను. ఆటో కూడా త్వరగానే వచ్చింది. బట్ ఆయనేంటో స్లోగా తీసుకెళ్ళాడసల. ఎంత స్లోగా తీసుకెళ్ళాడో. 5 మినిట్స్‌లో వెళ్ళేది 10 మినిట్స్ పట్టిందనమాట. ఇంకా ఇంకొక్కొక్కసారి అట్లాగే ఉంటదనమాట. ఏంటంటే అతని తప్పు కూడా లేదులేండి. కొంచెం ఎక్కువ ట్రాఫిక్ అలా ఉన్నింది. సో, అందుకని స్లోగా అయితే తీసుకెళ్ళాడనమాట. యాహ్! ఈరోజు అయితే మా బాబు వాళ్ళకి స్కూల్లో అయితే స్పోర్ట్స్ డే ఉందనమాట. ఇంక అక్కడికైతే స్టార్ట్ అయిపోతున్నాను. ఇగ హడావుడైపోయింది పూజ చేసుకొని, రెడీ అవ్వడం అంతా అయితే హడావుడైపోయింది. సో, వాళ్ళ స్కూల్ మీకు కూడా ఒకసారి చూపిస్తాను. సో, ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి నాతో పాటు. సో, నాకైతే ఇంగా మా వాడి స్కూల్లో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ అట్లా అయితే ఎవరు పరిచయం లేదనమాట. సో, ఇంకా ఒక్కదాన్నే కూడా వెళ్తున్నాను. మా పాప అయితే వస్తాననింది, తీసుకెళ్ళమంది. బట్ దాన్నయితే స్కూల్ ఎగ్గొట్టి తీసుకెళ్ళడం నాకైతే ఇష్టం లేదు. నార్మల్‌గా ఈ మంత్‌లో ఒక 5, 6 హాలిడేస్ అయితే పెట్టింది. హైదరాబాద్ వెళ్ళాం కదా! సో, మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ ఎందుకులే అని చెప్పి పెట్టించలేదు. ఇంకా అయితే నేను వెళ్ళేసరికయితే ఆల్రెడీ ఇస్తూ ఉన్నారనమాట. మా వాడిలో అయితే ఎంత ఎంత హ్యాపీనెస్ కనిపించింది. మెడలో చూపించు. వాడెందుకో చిన్న చిన్న వాటికి భలే సంతోషపడిపోతుంటాడు. ఇంకా ఇదైతే వాడి స్కూల్ ఎదురుగానే సూపర్ మార్కెట్ ఉంటే ఇంకా పిల్లలకి కొన్ని బిస్కెట్స్ అండ్ ఫ్రూట్స్ ఇంకా కొన్ని కావాల్సినవి తీసుకుందాము. ఎటో వచ్చాను కదా! మళ్ళీ సెపరేట్‌గా వెళ్ళడం ఎందుకని చెప్పేసయితే ఇంకా అక్కడికెళ్ళైతే కొంచెం తీసేసుకొనొచ్చాను.
ఇంక వాడు కూడా అయితే ఇంకా ఆఫ్టర్‌నూన్ నాకేం క్లాసెస్ జరగవు నేను వస్తానని మారం చేశాడు. నార్మల్‌గా అయితే లంచ్ బ్యాగ్ అయితే ఇచ్చేసేసాను వాడికి. ఆటోలో అయితే పంపించేశాను. బట్ వాడైతే ఇంకా వినుకోలేదు. ఇంకా చాలామందయితే పిల్లలు అట్లా పేరెంట్స్‌తో అయితే వచ్చేస్తున్నారనమాట. ఇంక ఒకళ్ళని చూసి ఒకళ్ళైతే ఇట్లా చేశారు. ఇంక తర్వాతయితే ఇంటికైతే రిటర్న్ అయిపోయాననమాట. అండ్ ఇందాక మనం గ్రోసరీ షాపింగ్‌కి వెళ్ళాం కదా! సో, అందులో అయితే ప్లమ్ కేక్ తీసుకున్నాను. ఆల్రెడీ ఇదైతే తినేసాను కూడా కొంచెం. నాకు ప్లమ్ కేక్ అంటే ఇష్టమనమాట. సో, ఇట్లా అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. అలా విడిగా నార్మల్ బేకరీస్‌లో అట్లా తీసుకుంటుంటానెప్పుడు. సో, ఇదొచ్చేసేసేసి బేకరీ కంటే వీడు తక్కువ కాస్ట్‌లో ఉండింది. సో, ఒకసారి ట్రై చేద్దాం కదా! మంచి బ్రాండే కదా! అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది మ్యాగీ. అండ్ మా పిల్లల దెబ్బకి తలనొప్పొస్తది నాకు. అందుకని ఇది రోల్ ఆన్. సిల్లీగా అనుకోకండి. అండ్ ఇది కూడా వచ్చేసేసి ₹100కి అట్లా ఆఫర్ ఉండింది. సో, ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇది నార్మల్ బీబీ క్రీమ్ రోజు యూజ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇది పిల్లలకి. ఈ 2 ఇవేమో మా వాడికి. అండ్ ఇవేమో ఇంట్లో పెన్స్ ఉండట్లా ఈ మధ్య అవసరమైనప్పుడు. సో, ఇవి తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ₹5 అంట ఒక్కొక్కటి. కాఫీ బైట్ చిన్నప్పుడు వచ్చాయి కదా! ఎందుకో కనిపించంగానే ₹5 కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది మామా ఎర్త్ ఫేస్ వాష్. అంతే. ఇదొచ్చేసేసి పౌడర్‌దనమాట పఫ్. పిల్లల కోసం అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది కొంచెం పైన కొంచెం క్యూట్‌గా ఉంది బటర్‌ఫ్లై ఇట్లా తీసుకోవచ్చు కదా! సో, ఇదే అనమాట మా షాపింగ్. ఇందాక సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేశాం కదా! అండ్ ఇదొచ్చేసేసేసి గోకుల్ శాండల్ బావుంటది స్మెల్. అండ్ ఇంకొకటి అశోక అని చెప్పేసేసి స్మెల్ బావుంటదనమాట అప్లై చేసుకుంటే. సో, అదొకటి తీసుకున్నాను. స్మెల్ అయితే బావుంది. దీనికొచ్చేసేసి ఇది ఇచ్చారు. ఇదొచ్చేసేసి ఫేస్ పౌడర్ అనమాట. డైలీ యూజ్ చేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. రోజు మనం కాంపాక్ట్ పౌడర్ ఏం యూజ్ చేస్తాము అని చెప్పేసి అశోక ఒకసారి ట్రై చేద్దాము. గోకుల్ అయితే యూజ్ చేస్తాననమాట. గోకుల్ బావుంటుంది. సో, అశోక కూడా ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. బట్ నాకెందుకో అశోక నార్మల్ ఇట్లా బాటిల్స్ వస్తాయన్నమాట టాల్కమ్ పౌడరు. ఆ స్మెల్ అయితే లేదు ఇది కొంచెం. నాకెందుకో దీనికంటే గోకులే బావున్నట్టు అనిపిస్తుంది. అదొక్కటి కొంచెం డిసప్పాయింట్. సో, ఇది మా షాపింగ్ అనమాట. సో, ఇదైతే తందూరి పనీర్ పిజ్జా అంట. రెడీమేడ్‌గా అయితే తెచ్చాను. సో, ఇదేంటంటే నేను ఇది ఓవెన్‌లో అన్నా చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్‌లో అన్నా చేసుకోవచ్చు. అండ్ మనం పాన్ మీద అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ టైమ్ అయితే ట్రై చేస్తున్నాను. ఎలా ఉంటది అని చెప్పేసేసేసి. సో, నేనైతే ఐఫోన్ అంట. సో, ఇదైతే నేనైతే పాన్‌లో పెట్టి అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ అయితే చేస్తున్నాను. ఎలా వస్తుందో మీకైతే షేర్ చేస్తాను. సో, మంచిగా వచ్చినా లేకపోతే రాకపోయినా కానీ షేర్ చేస్తాను. ఆల్రెడీ చాలా మంది అయితే ట్రై చేసుంటారు. సో, నేను ఫస్ట్ ఇలాగైతే ట్రై చేసేసి నెక్స్ట్ టైమ్ అయితే ఇట్లాంటి బేస్ అమ్ముతారు కదా! ఆ బేస్ అయితే తీసుకొచ్చి అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే ఇట్లా పాన్ అయితే ఒక 2 మినిట్స్ అయితే ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇది ఓపెన్ చేసేసేసి ఇది దాంట్లో వేయాలన్నమాట. సో, నేనైతే పాన్‌ని ప్రీహీట్ చేసుకున్నాననమాట 2 మినిట్స్. తర్వాత అయితే ఇంకా ఈ పిజ్జా అయితే ఓపెన్ చేసుకొనైతే
అందులో అయితే పెట్టుకొని వాళ్ళు చెప్పిందేంటంటే ఒక 8-9 మినిట్స్ పెట్టుకోమని చెప్పి. బట్ ఏమనిపించిందంటే 4-5 మినిట్స్ ఎనఫ్ అనిపించింది. ఎందుకంటే అంత ఎక్కువ సేపు ఉంచితే కింద బేస్ దగ్గర అయితే కొంచెం బర్న్ అయిపోయిద్దనమాట. సో, మీరు బెటర్ 4-5 మినిట్స్ అయితే పెట్టుకోండి. నాకు ఇంకొకటేంటంటే ఓవెన్ ఆర్ ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే కొంచెం పర్ఫెక్ట్‌గా ఉంటదేమో అనిపిచ్చింది. కింద ఒక్కటే కొంచెం బర్న్‌ట్ అయింది. మిగిలినదంతా ఓకే అనిపిచ్చింది. సో, ఇంకా అయితే పిల్లలకైతే స్మైలీస్ టైప్‌లో ఇవి ఆల్ఫాబెట్స్ ఉన్నాయన్నమాట. అవైతే తీసుకున్నాను. సో, వాళ్ళకైతే ఇంకా ఎప్పుడైనా ఇట్లా ఇస్తుంటాను. బయట నుంచి తెప్పించే కంటే ఇవి బెటర్ కదా! ఫ్రెంచ్ ఫ్రైస్ అని జెప్పేసి, మనం ఆయిల్ అయితే కొంచెం మంచిది యూజ్ చేసుకుంటాం కదా! అని చెప్పేసి. మన పిజ్జా అయితే ఇలా ఉంది. బట్ టేస్ట్ ఎలా ఉంటదో చూడాలి. కిందంతా అయితే కొంచెం ఇదయిపోయినట్టుంది. చూద్దాము ఎలా ఉంది అని. ఆ! పిజ్జా టేస్ట్ అయితే బావుంది. బట్ కింద చెప్పాను కదా! కొంచెం బర్న్‌ట్ అయిందని జెప్పి అంతే. సో, ఇంకా ఇదేంటంటే ఆహ్, మా పాపకైతే వేసేసి ఇచ్చేసాను. తీసుకుంది. ఇంకా మా బాబుకి కూడా వేయించేసి ఇస్తున్నాను. సో, అదైతే మా పాప అయితే దానికి నచ్చాయన్నమాట. ఎప్పుడైతే స్మైలీస్ తీసుకొస్తాను, ఈ ఆల్ఫాబెట్స్ వాళ్ళకి పిల్లలకి ఇట్లాంటివన్నీ నచ్చుతా ఉంటాయి కదా! ఇంకా ఆ తర్వాతయితే హోంవర్క్ చేయించడానికైతే కూర్చోపెట్టాను పాపని. ఇంకా బాబుకైతే ఈరోజు ఏం హోంవర్క్ లేదు. సో, ఇంక వాడైతే ఇంక బాత్ చేయడానికైతే వెళ్ళాడు. ఇది కూడా హోంవర్క్ అయిపోయాక బాత్ చేయించేసేసేయాలి. సో, కొంచెం సేపయితే కూర్చుంది. ఇంక తర్వాత ఏదో ఒక చెప్తా ఉందనమాట. ఫస్టేమో నేనన్నీ కంప్లీట్ చేసేసుకుంటా అని చెప్పంటది. ఇంక తర్వాతేమో లేచి వెళ్ళిపోయిద్దనమాట. ఇంక సరే నేను వదిలేసాను పక్క రోజు సాటర్‌డే, సండే హాలిడే కదా! అని. ఇంకా దానికి బాత్ చేయించేసేసయితే నేనైతే ఇంకా చట్నీ చేద్దామని చెప్పి దోసలోకి ఆ రోజసలు ఎందుకో సడెన్‌గా జలుబు చేసేసేసి ఓపిక అయితే లేదు. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే క్యారెట్ చేశాను. ఇంక మళ్ళీ అదే ఏం తింటారులే పిల్లలని చెప్పేసి కొంచెం దోస, కొంచెం కర్డ్ రైస్ అయితే పెడదాము అని చెప్పి అనుకున్నాను. వాళ్ళు బోర్‌గా ఫీల్ అవుతుంటారు కదా! ఆఫ్టర్‌నూన్ అదే తిని, ఈవినింగ్ అదే తినాలి అంటే. సో, అందుకైతే చట్నీ అయితే చేస్తున్నాను. మా వాడైతే ఈ మధ్య చట్నీస్ తింటున్నాడు. ఇంతకుముందయితే తినేవాడు కాదు. సో, ఇంకా నేను వాడే ఉన్నప్పుడైతే చట్నీ చేసేదాన్ని గాదు. కారప్పొళ్ళుంటాయి కదా! అవేసుకొనయితే తినేవాడు. సో, ఈ మధ్య చట్నీస్ అడుగుతున్నాడు. సో, ఇంకా వాడి కోసమయితే కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. ఇంక మా పాపకైతే ఇంకా చట్నీస్ అలవాటవ్వలేదనమాట. సో, ఇంకా పక్కనైతే ఇట్లా పచ్చిమిర్చి వేయించుకున్నాను. ఇంకా వచ్చారు కిచెన్‌లోకి. అదేమో వీడియోలో కనిపించాలంట. అయితే అదేం కనిపించట్లేదు. సో, ఇంక పైకి ఇట్లా జంప్ చేసి అయితే హాయ్ చెప్తుంది. నాకైతే ఇంకా హడావిడిగా చేసేసుకున్నాను. అప్పటికే 8, 10 ఏమో అయిపోయింది. పిల్లలకైతే స్కూల్ ఉన్నప్పుడైతే 9 కల్లా పడుకోబెడతాను. 8:30 లోపు అయితే వాళ్ళు తినేటట్టు చూసుకుంటాను. ఏదో వచ్చి విసిగిస్తున్నారు. అందుకే అరుస్తున్నాను. ఆహ్, ఇంకా ఎందుకంటే 30 లోపు తినేస్తే ఏంటంటే, వాళ్ళకి తిన్న వెంటనే అయితే పడుకోకూడదనమాట. కొంచెం గ్యాప్ ఉండాలి. సో, ఒక హాఫ్ అన్ అవర్ అన్నా అట్లా గ్యాప్ ఉండేలాగా చూస్తాను పడుకునే టైంకి. సో, ఇంకా వచ్చి ఏదో క్వెషన్స్ అడుగుతుంది. నన్ను. పనిలో ఉన్నప్పుడైతే వచ్చి అట్లా ఇరిటేట్ చేస్తుంటదనమాట. ఇంకా దాన్నే అరుస్తున్నాను. ఇంకా మీ పిల్లలు కూడా అలానే చేస్తుంటారా? హ్మ్. మా బాబు కంటే పాప అయితే ఎక్కువ క్వెషన్స్ అడుగుతా ఉంటదనమాట దానికి. మనం ఒక క్వెషన్‌కి ఆన్సర్ చేసేలోపు మళ్ళీ దానికి ఇంకో క్వెషన్ వచ్చిద్ది.
సో, మనమేంటంటే కొంచెం ఖాళీగా ఉన్నప్పుడైతే ఏం అనిపించదు గానీ, ఇట్లా పనులు చేసుకున్నప్పుడు దట్ టూ కొంచెం ఇరిటేషన్‌లో ఉన్నప్పుడైతే ఇంకా ఇరిటేటింగ్‌గా అనిపిస్తదనమాట. బట్ అదైతే అవన్నీ ఏం పట్టించుకోదు. అడుగుతానే ఉంటది తిట్టించుకున్నా కానీ. సో, నాకైతే ఈరోజు దోస దోస బ్యాటర్ ఏంటంటే నేను ఆహ్, ఇది ఫెర్మెంట్ అయిందని చెప్పి లోపల పెట్టేసాను. బట్ అది కొంచెం ఫెర్మెంట్ అవ్వలేదనమాట. కొంచెం చప్పగా అయితే ఉంది దోస బ్యాటరు. చట్నీ బానే ఉంది గానీ, దోస చప్పగా ఉండేసరికి మరి ఎందుకో అంత తినాలనిపించలేదు. బట్ లేకపోతే నా నోటికేమైనా బాగా కోల్డ్ అప్పటికప్పుడు కోల్డొచ్చేసింది. మరి దాని వల్లో ఏమో ఆ రోజైతే అంత టేస్ట్ అనిపించలేదు. ఏదో సంథింగ్ ఆకలైతే ఉండలేదు గానీ, ఏదో స్పైసీగా తినాలి కోల్డ్ వల్ల అనిపించింది. బట్ నాకింక ఏం చేసుకునే ఓపిక అయితే లేకైతే నేను కూడా ఒక 2 దోసలైతే పోసేసుకొని తినేసాననమాట. వాళ్ళకి కూడా పోయిచ్చి, అది దానికి ఒక దోసను కొంచెం కర్డ్ రైస్ పెట్టిస్తే అది కిందకి వెళ్ళి తింటాననింది. సో, అది కిందకి వెళ్ళి ఇచ్చేసేసి, ఇంకా ఇక్కడ బౌల్స్ అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ అయితే టబ్‌లో పెట్టేసి బయట పెట్టేస్తాను. ఆంటీ మార్నింగొచ్చేసి వాష్ చేస్తారు కదా! అని. ఇంకా అయితే ప్లాట్‌ఫార్మ్ అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసేసాకున్నాక అప్పుడైతే ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు కదా! అట్లా ప్లాట్‌ఫార్మ్ చూస్తా ఉంటే నాకైతే ఏదో ఒకలా ఉంటది. సో, నేనైతే వంట కంప్లీట్ అయ్యాక అయితే క్లీన్ చేసుకుంటా ఉంటాను. మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ అట్లా ఎప్పటికప్పుడు. సో, అప్పుడేంటంటే మనం కిచెన్‌లోకి ఎప్పుడొచ్చినా కానీ మనకి మంచిగా అయితే వర్కౌట్ చేసుకోబుద్దవుతది. ఇంక నేనైతే దోస అయితే తీసేసేసుకొనైతే తినడానికైతే వెళ్తున్నాననమాట. ఇంకా అప్పటికి టైమొచ్చేసి 8:30 అయింది. ఇంక 9 కల్లా పిల్లలనైతే పడుకోబెట్టాలి. సో, నేను కూడా ఈరోజు త్వరగా పడుకుందాము అనుకున్నాను. బట్ ఎందుకో ఆ రోజైతే నిద్ర అయితే పట్టలేదు. సో, పడుకునేసరికైతే చాలా లేట్ అయితే అయిపోయిందనమాట. సరే మరి గుడ్ నైట్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.